రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ₹1 కోటి విలువ చేసే 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరకు నుంచి పుణేకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు రాచకొండ సిపి తెలిపారు. నిందితులు విశాఖకు చెందిన బుజ్జిబాబు, మహారాష్ట్రకు చెందిన గులాబీ షేక్గా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి గంజాయి సేకరిస్తున్న ముఠా పుణేలో ఉందని సిపి వెల్లడించారు. ఇతను ఈ అహ్మద్ గులాబ్ షేక్ ఇతను పూణేలో అక్కడే పుట్టి అక్కడే చదువుకొని ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి వైభవ్ అండ్ దేవా అని ఇద్దరు వ్యక్తులకు ఇతను పూణేలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తులకు సప్లై చేస్తే వాళ్ళు ఎంటైర్ ఏరియాలో దీన్ని అమ్మడం జరుగుద్ది. ప్రతి ట్రిప్కు ఇతను ఒక ₹3 లక్షల ఇతనికి జస్ట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ఇతనికి పే చేయడం జరుగుతుంది. దీంతో పాటు అక్కడ మనకు సోర్స్ కూడా మనము ఎవరైతే ఈయనకి గాంజా మెటీరియల్ సప్లై చేశాడో అతన్ని కూడా బుజ్జిబాబు అని ఉన్నాడు. ఆ సోర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి ఇతన్ని తీసుకొచ్చిన మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తము చేసినటువంటి ఇప్పుడు ఇది పట్టుకుంది ₹1,05,00,000 వర్త్ గాంజా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది.